అందరు నమస్కారం అండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ మధ్య మన వీడియోలు సరిగ్గా వెళ్ళటం లేదు, చాలామంది లైక్ చేయడం లేదు. సో కొద్దిగా పెద్ద మనసు చేసుకొని వీడియోని లైక్ చేయండి, అలాగే కుదిరితే హైప్ చేయడానికి ప్రయత్నించండి. అయితే జోగి రమేష్ సమయం సందర్భం లేకుండా నేను హిందువుని అని చెప్పుకుంటూ తిరుగుతుంటాడు. అతను హిందువు కాదు, అతను ఒక క్రిస్టియను అని చెప్పడానికి నా దగ్గర ఒక వీడియో ఉందండి. ఆ వీడియోని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి, తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. చాలా అంశాలు మాట్లాడాలి, దీని గురించి మాట్లాడదాం. ముందు ఈ జోగి రమేష్ వీడియో ఒకసారి వినండి. క్రిస్మస్ ఇది ఇప్పుడుది కాదు, 2022లో అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ వీడియో, 2022లోది ఈ వీడియో. ఓకే, క్లారిటీ ఇద్దామని. సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలుపుకుంటూ, యేసయ్య బిడ్డలుగా డిసెంబర్ మాసం, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, యేసయ్య బిడ్డలుగా. ఏమే యేసయ్య బిడ్డలుగా, ఏమే అది గుర్తుపెట్టుకోండి, నోట్ చేసి పెట్టుకోండి. అంటే డిసెంబర్ మాసం ఎప్పుడు వస్తుందా, ఆ ఆనంద మాసంలో మనం ఎప్పుడు అడుగు పెట్టాలా, యేసయ్య పుట్టినరోజు ఎప్పుడు వస్తుంది, ఆ రోజుని ఘనంగా సెలబ్రేషన్ జరుపుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటాం. అది మనం అక్కడ ఒక చోట కాదు, పెడంలో కాదు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచం మొత్తం కూడా జరుపుకునే పండుగ ఏదైనా ఉంది అంటే యేసయ్య పుట్టినరోజు, క్రిస్మస్. ఇది చాలా ఘనంగా జరుపుకునే పండుగ, ప్రపంచం మొత్తం కూడా జరుపుకునే పండుగ. ప్రేమ, దయ, ఆయన చూపిన మార్గం, ఎదుటి వాళ్ళని ప్రేమించడం, ఎదుటి వాళ్ళ పట్ల కరుణతో, దయతో వాళ్ళని కూడా చక్కగా ప్రేమించడం ఆయన మనకి చూపిన మార్గం. ఆ మార్గంలో మనం నడుస్తున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ మన కుటుంబాలన్నీ యేసయ్య ప్రేమతో వర్ధిల్లుతూ ఉన్నాయి. అదేవిధంగా పోయిన సంవత్సరం నేను ఇదే వేదిక మీద మీ ముందు మాట్లాడా. అప్పుడు మాట్లాడినప్పుడు శాసనసభ్యుని హోదాలో మాట్లాడా. ఈ సంవత్సరం మీ బిడ్డగా, యేసయ్య బిడ్డగా, ఒక మంత్రిగా మాట్లాడుతూ ఉన్నానంటే యేసయ్య నాకు ఇచ్చిన వరం. ఆయన మార్గం నిజం ఒప్పేసుకున్నాడు కదా, యేసయ్య బిడ్డని నేను, యేసయ్య నాకు ఇచ్చిన వరం అని చెప్పి నిజం ఒప్పేసుకున్నాడు. తను క్రిస్టియను, నేను యేసయ్య బిడ్డని అని తన నోట తానే ఒప్పేసుకున్నాడు. తప్పులేదు, నేనైతే తప్పట్ను. ఎందుకంటే ఎవరు ఏ మతాన్ని ఎంచుకోవాలి, ఎవరు ఏ దేవుణ్ణి ఆరాధించాలి అనేది వాళ్ళ వ్యక్తిగత జీవితం, వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. దాన్ని ఎవరు కూడా తప్పుపట్టరు. కాకపోతే జోగి రమేష్ నాకు నచ్చని విషయం ఏంటంటే, క్రిస్టియన్ అయ్యి ఉండి, నువ్వు క్రిస్టియన్ అయ్యి ఉండి నేను హిందువుని అని చెప్పుకొని తిరగడం ఎంతవరకు కరెక్టు? దీన్ని జీసస్ కూడా యాక్సెప్ట్ చేయడు. నువ్వు క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ అని చెప్పుకో. నువ్వు క్రిస్టియన్ అయి ఉండి నువ్వు హిందువు అని చెప్పుకొని తిరుగుతున్నావంటే నిన్ను యేసయ్య కూడా యాక్సెప్ట్ చేయడు. బైబిల్లోనే ఉంది. నేను క్రిస్టియన్ అయి ఉండి హిందువుగా చెప్పుకోవడం ఏంది? ఎవరు కూడా హర్షించరు, మామూలు జనాలే హర్షించరు. అలాంటి దేవుడు ఎలా దాన్ని తీసుకోడు. రెండోది, ఇతను క్రిస్టియన్ అయి ఉండి ఏదైతే లిక్కర్ స్కాములో అడ్డంగా దొరికిపోయినప్పుడు ప్రమాణం చేశాడు కదా, హిందూ దేవుల దగ్గరికి వెళ్ళి. ఇతను చేయాల్సింది ఎవరి దగ్గర ప్రమాణం చేయాలి? జీసస్ దగ్గర గుడికి వెళ్ళి, ప్రార్థనా మందిర్లో వాటెవర్ ఎక్కడైనా కానీ అక్కడ ప్రమాణం చేయాలి. ఎందుకంటే నువ్వు నమ్మేది జీసస్ని కాబట్టి అక్కడ ప్రమాణం చేయాలి. కానీ జోగి రమేష్ ఎక్కడ చేశాడు? హిందూ దేవుల దగ్గరకు వెళ్ళి అక్కడ ప్రమాణం చేశాడు. అక్కడ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?
అంటే హిందువుల్ని, హిందూ దేవతలని, హిందూ మనోభావాలని దెబ్బతీద్దామనే కదా, వాళ్ళని అవమానించాలనే కదా, అవునో కాదో కామెంట్ చేయండి. నాకైతే అదే అనిపించింది. ఇప్పుడు ఎవరైనా సరే, నువ్వు క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ దగ్గర, జీసస్ దగ్గరికి వెళ్ళి నువ్వు మంచిది కానీ చెడు కానీ వాటెవర్ ఏదైనా కానీ చెప్పుకుంటావు, నీ సమస్యలు కానీ నీ బాధలు కానీ ఆ దేవుడి దగ్గర ఎలపుచ్చుకుంటావు. హిందువు అయితే టెంపుల్కి వెళ్తారు, దేవుడి దగ్గర మొరపెట్టుకుంటారు, వాళ్ళ బాధలు కానీ వాళ్ళ ఇబ్బందులు కానీ అన్నీ చెప్పుకుంటారు, మంచి జరగాలని కోరుకుంటారు. ఎవరిది సపరేట్. కానీ జోగి రమేష్ చేసిన తప్పు అనేది చాలా పెద్ద తప్పు. ఒక మతానికి సంబంధించిన వ్యక్తి అయ్యండి పరాయి మతాన్ని కించపరచడం అనేది నిజంగా ఇది క్షమించకూడదు. ఎవరిని కూడా క్షమించకూడదు. ఒక హిందూ అయ్యి ఉండి మామూలుగా పక్కా హిందూ అయ్యి ఉండి నువ్వు జీసస్ దగ్గరకు వచ్చి ప్రమాణం చేస్తాను, జీసస్ దగ్గర ప్రమాణం చేస్తాను అని హిందువు ఎవరైనా అక్కడికి వెళ్ళి జీసస్ ముందు ప్రమాణం చేస్తే అది బాగుండదు. ఎందుకంటే నువ్వు హిందువు కాబట్టి నువ్వు హిందూ దేవుల దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేయాలి, నువ్వు క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేయాలి, అవునా కదా? కానీ జోగి రమేష్ చేసిన తప్పేంది? జోగి రమేష్ చేసిన పనికి మాలిన పని ఏంది? నేను క్రిస్టియన్స్ని ఎక్కడా కూడా తప్పు పట్టాల్సిన అవసరం కూడా ఉండదు నాకు. నేను అస్సలు తప్పు పట్టను. మీరు అర్థం చేసుకోండి, నేను అస్సలు తప్పు పట్టను. కాకపోతే జోగి రమేష్ చేసింది మాత్రం 100% తప్పు. ఇది రాంగు, ఇది సరిపోదన్నట్టు తన కోడల్ని అంటే తన కొడుకుని పెళ్లి చేసే క్రమంలో తను హిందువు అని చెప్పుకొని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని ఆ కుటుంబాన్ని మోసం చేశాడు. అది కూడా చాలా పెద్ద తప్పు. క్రిస్టియన్ అని చెప్పుకోండి అయ్యా, తప్పేముంది? నువ్వు హిందువు అయితే హిందూ అని చెప్పుకోండి, నువ్వు ముస్లిం అయితే ముస్లిం అని చెప్పుకోండి, నువ్వు క్రిస్టియన్ అయితే నువ్వు క్రిస్టియన్ అని చెప్పుకోండి, నువ్వు నాస్తికుడు అయితే నాస్తికుడు అని చెప్పుకోండి. తప్పేముంది? ఇందులో తప్పేముంది? అందరూ దేవుళ్ళే కదా, అందరు దేవుళ్ళే, ఎవరి నమ్మకం వాళ్ళది. హిందువులలో ఒక్కొక్కరు దేవుడిని పోలుస్తారు, జీసస్లో క్రిస్టియన్లో జీసస్ని కొలుస్తారు. ఎవరు దేవుని వాళ్ళు కొలుచుకుంటారు కదా, ఎవరు దేవుని మీద వాళ్ళకి ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది, నమ్మకం ఉంటుంది. క్రిస్టియన్ అని చెప్పడానికి సిగ్గెందుకు? నేను హిందువుని చెప్పుకోవడానికి సిగ్గెందుకు? నువ్వు క్రిస్టియన్ అయ్యి ఉండి నువ్వు హిందువు అని చెప్పుకోవటం అది సిగ్గుమాలితనం. నువ్వు హిందువు అయ్యి ఉండి క్రిస్టియన్ అని చెప్పుకోవటం అది సిగ్గుమాలితనం. నువ్వు హిందూ క్రిస్టియను లేకుంటే క్రిస్టియన్ హిందువు అయ్యింది ముస్లిం అని చెప్పుకోవడం అదనమాట. బట్ నేనేమంటానంటే మీరు క్రిస్టియనా హిందువా వాటెవర్ ఏదైనా కానీ ఇతర మతాలని కించపరిచే విధంగా చేయకూడదు. ఇతర మతాలని కించపరచడం చేయకూడదు. అన్ని మతాలని అందరూ గౌరవించాలి. క్రిస్టియన్ మతాన్ని హిందువులు కూడా గౌరవించాలి, హిందూ మతాన్ని క్రిస్టియన్స్ కూడా గౌరవించాలి. ఎవరి మనోభావాలు ఎవరు దెబ్బతీయకూడదు. ఎవరి దేవుళ్ళు వాళ్ళ గొప్ప, అందరి దేవుళ్ళని గౌరవించాలి. జోగి రమేష్ కూడా అందరి దేవుళ్ళు. నాకు ఒక చిన్న విషయం తెలిసింది, జోగి రమేష్ బేసిక్గా హిందూ అంట, కన్వర్ట్ అయ్యాడంట. ఎందుకు కన్వర్ట్ అయ్యాడు అని నాకు ఎవరో కామెంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డిని ఇంప్రెస్ చేయడానికి క్రిస్టియన్లోకి ఇతను కన్వర్ట్ అయ్యాడు అని చెప్పేసి నాకు ఎవరో కామెంట్ పెట్టారు. గతంలో ఇంతకుముందు వీడియోలో నాకు కామెంట్ పెట్టారు. మేబీ అది కూడా అయ్యి ఉండే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఇంప్రెస్ చేయడానికి పచ్చి బూతులు తిట్టేవాడు జోగి రమేష్, పచ్చి బూతులు మాట్లాడేవాడు జోగి రమేష్. అలాంటిది ఇది కూడా ఒక భాగమై ఉంటుందేమో. జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డిని ఇంప్రెస్ చేయడానికి, లేకుంటే మంత్రి పదవి కోసం, లేకుంటే వాటెవర్ ఏదైనా కానీ మతం మార్చుకున్నాడేమో అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. బట్ అది ఎంతవరకు నుంచి మనకు తెలియదు. కానీ ఏదేమైనా కానీ జోగి రమేష్ అని చేసింది చాలా పెద్ద తప్పు. క్రిస్టియన్ అయ్యి ఉండి హిందువుల్ని అవమానించాడు, హిందూ దేవుళ్ళని అవమానించాడు. అన్నిటికీ రోడ్ల మీదకి వచ్చి హిందువులు ధర్నాలు చేస్తారు కదా, ఈ విషయంలో ఎందుకు ధర్నాలు చేయరండి? ఈ విషయంలో ఎందుకు ధర్నాలు చేయరు? ఈ విషయంలో ఎందుకు మాట్లాడాలి కదా హిందువులు, హిందూ పండితులు, హిందువులు, హిందూ భక్తులు ఎందుకు మాట్లాడటం లేదు? వీడియోలన్నీ బయటకు వచ్చాయి కదా, తన స్వయాన తానే ఒప్పేసుకున్నాడు కదా. ఏమో మరి చూద్దాం ఏం జరగొద్దో. థ్యాంక్ యూ.